హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సంధ్య అనే నవలను వినేస్తున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముగింపు వినేద్దామండి. 4 రోజులు సుధ ఎదురు చూస్తూ గడిపింది. ఇందిరమ్మ రావచ్చునని చూసింది. ఆ రోజుకు తనకు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటలకు డ్యూటీ. టెలిఫోన్ ఆపరేటర్లంటే చాలా చులకన. ఏం పని ఉంటుంది అనుకుంటారు. యంత్రాల నడుమ యంత్రమైన పని. 3 గంటలకు ఇంటికి వస్తూనే సుధ దగ్గరికి తయారైంది. అక్కడకు వాడికి దేనికి? ఇంకా అవమానం పొందడానికా? ఉండనెయ్యి. ఇంకా భయం దేనికమ్మమ్మ? కాగల పని అయిపోయింది. పొద్దుట నుండి వాడి కోసం నీ పనులు మానుకున్నావు. చాలులే. రవిని ముస్తాబు చేసింది. పిచ్చిపిల్ల. ప్రేమ ఎంత గాఢమైతే అంత ద్వేషం కూడా పుట్టుకు వస్తుంది. ఆవేశంలో ఏమన్నా బావుందదు. ఏమన్నా విసిరినా ప్రమాదమే. అది నిజమేననిపించింది. 5 దాటింది. త్వరగా బయలుదేరి ఇల్లు చేరింది. గేటు దగ్గర కోలాహలం చూసి ఆగిపోయింది. సుధా భవనం నల్ల బోర్డు పైన బంగారు రంగుతో చెక్కబడిన అక్షరాలు. సుధా హోం. భవనం నల్లబోర్డు పైన బంగారు రంగుతో చెక్కబడిన అక్షరాలు. భవన ప్రాంగణం అంతా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతితో మెరిసిపోతుంది. ఖాళీ స్థలంలో షామియానా కట్టారు. కుర్చీలు బారులు తీర్చివేశారు. కార్లు టాక్సీలు వస్తున్నాయి. కాకి కాలర్ ట్వీట్ సూటు మచ్చల టై కట్టుకుని ప్రకాష్ అందంగా హుందాగా తిరుగుతున్నాడు. వచ్చిన వారిని కూర్చోబెడుతున్నాడు. వెళ్లాలా వద్దా అని సంశయిస్తూ గేటు దగ్గర ఒక మూల ఒదిగి నిల్చున్నది. ఇంతలో సుధ కనిపించింది. అటూ ఇటూ తల్లిదండ్రులు రాగా మధ్య అచ్చర కన్యల వయ్యారంగా నడిచి వస్తుంది. ముదురాకు పచ్చ బెనారస్ చీర, బంగారు రంగు గళ్ల జాకెట్టు వేసుకుంది. మెడలో ముత్యాల పచ్చలు కలిపి వేసిన నెక్లెస్, దానికి మ్యాచ్ అయ్యే గాజులు, దుద్దులు, జూకాలు, ఉంగరము పెట్టుకుంది. అచ్చు పెళ్లి కూతురిలా ఉంది. విదేశాలు తిరిగిన ఇందిరమ్మ కూడా అధునాతనంగా అలంకరించుకున్నది. బాగా ఛాయ్ తేలి హుందాగా కనిపిస్తుంది. లాంగ్ కోట్ ధరించి పైపు చేత్తో పట్టుకుని సుధను అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఏం సంధ్యమ్మ, ఇక్కడ నిల్చున్నావేమిటి? ఉలిక్కిపడి చూసింది. డ్రైవర్ నిల్చున్నాడు తెల్లటి యూనిఫామ్ దుస్తులతో. ఈరోజు విషయమేమిటి? అతను ఆశ్చర్యంగా చూశాడు. అదేమిటమ్మా, మీకు తెలీదా? సుధమ్మ పాస్ అయినారు. అయ్యగారు తిరిగొచ్చారు. అందుకే భారీ ఎత్తున పార్టీ చేస్తున్నారు. మీకు తెలియాలే. అవునవును, సుధమ్మ వచ్చి చెప్పినట్టు ఇంట్లో లేను, అందుకే తెలీదు. వెళ్ళండి. ఇంకోవైపు వెళ్ళిపోయాడు. షామియానాలో ట్యూబ్లైట్లన్నీ వెలిగాయి. ఒక మూల నుండి సన్నని వాయిద్యం వినిపిస్తుంది. తల్లిదండ్రులతో పాటు వెళ్ళి ఇద్దరి మధ్య కూర్చుంది. ఆమె కూర్చోగానే అందరూ కూర్చున్నారు. యువకుల కళ్ళన్నీ సుధపైనే ఉన్నాయి. శుభాకాంక్షలు తెలిపే నెపంతో వచ్చి పలకరించిపోతున్నారు. నాయకుల అర్ధాంగులు, ఆఫీసర్ల అర్ధాంగులు రకరకాల దుస్తులతో, నగలతో మెరిసిపోతున్నారు. సంధ్య మనసు చివుక్కుమన్నది. ఆహ్వానం లేకపోయినా కనీసం పాస్ అయినట్టు చెప్పొచ్చుగా. తన గొడవలో పడి సుధ రిజల్ట్సే చూడలేదు. ఇప్పటికే కొందరి దృష్టి తన మీద పడడం గ్రహించి నెమ్మదిగా లోపలికెళ్ళింది. భవనంలో ఎవరూ లేరు. ఇంటి ముందు భాగంలోనే ఉన్నారు. మాలి ఒక్కడు బంగళా ముందున్న వరండాలో కూర్చుని కొనికుపాట్లు పడుతున్నాడు. చడీ చప్పుడు లేకుండా వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుంది. పార్టీలోకి వెళ్ళడానికి కాళ్ళు రావడం లేదు. ప్రకాష్ మూడ్ ఎలా ఉన్నాయో. ఇందిరమ్మ తనను గురించి ఏమీ అపోహపడుతుంది. ఇక్కడే అవమానం చేసేటంత సంస్కారహీనులు కారు. వెళ్ళకపోవడమే మంచిది అని కూర్చుంది. అరగంట గడిచాక ఇందిరమ్మ పనిపిల్ల వస్తున్నారు. వరండాలో ఉన్న పెద్ద లైట్లు వెలిగించింది. వెంటనే లేచి నిలుచుంది సంధ్య. ఇందిరమ్మ ఆశ్చర్యంగా చూసింది. సంధ్య నమస్కరించింది. మీ బాబును తీసుకురాలేదా? ఇందిరమ్మ గారి కంఠంలో ఆప్యాయత లేదు. లేదు, ఇంట్లో వదిలి వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? దేవుని దయ వల్ల నా ఆరోగ్యం బాగుంది సంధ్య. నీ గురించి ఎంత ఉన్నతంగా ఊహించాను. భారతదేశం వస్తూనే ప్రకాష్కి ఇచ్చి చేసి నా స్నేహితురాలు జానకి ఆత్మకు తృప్తి చేకూర్చాలి అనుకున్నాను. నువ్వు ఇంత చంచల స్వభావురాలవని తెలియదు. అమ్మా, ఏడుపు రాబోయినా బిగబట్టి ఇందిరమ్మ వంక జాలిగా చూసింది. నీ సంజాయిషి నాకు అనవసరం. ఎంత తప్పుగా అంచనా వేశాం. పిచ్చిగంతులు వేసి విచ్చలు విడిగా తిరుగుతుందని నా బిడ్డను ఎంతో తక్కువ చేసి నిన్ను చూపించి గర్వపడేదాన్ని. హృదయాల లోతులు, మనసులలో మర్మాలు నాకెలా తెలుస్తాయి? అమ్మా, మీరన్నా అర్థం చేసుకుంటారని ఆశతో వచ్చాను. అవును, ప్రకాష్ నేను చెప్పినట్టు వింటాడు. కళ్ళబొల్లి మాటలతో నన్ను నమ్మించి అతని భార్యనవుతావని అనుకుంటున్నావేమో.
అది అసంభవం. ఇది సినిమా కాదు, జీవితం. తీక్షణంగా ఉంది ఆమె కంఠం. నిజం చెప్పేసి బయటపడదామన్నంత ఆవేశం కలిగింది. అది అబద్ధం అంటే? తాత్కాలిక సంతోషం కోసం సుధా ఆ పార్టీలోనే చేరితే అపహాస్యం పాలు కావడం తథ్యం. ఆమె మొదటే ప్రకాష్కు చెప్పివేసి ఉంటే ఏదో దాచి పెడదామని చేస్తే ఎంతవరకు వచ్చింది. ఏమైనా డబ్బు కావాలా? వద్దమ్మా, వస్తాను. కళ్ళు తుడుచుకుంటూ 2 అడుగులు వేసింది. అత్తయ్య, ప్రకాష్ వస్తున్నాడు. సంధ్యను చూడగానే అతని ముఖం ముడుచుకుపోయింది. బొమ్మలు ముడివేస్తూ అసహ్యంగా చూశాడు. అతని చూపుల నుండి తప్పించుకుంటూ పరిగెత్తినట్టే బయటపడింది. ఆ ఇంటితో ఆనాడు శాశ్వతంగా రుణం తీర్చుకుంది. సంధ్య జీవితంలో తల్లి మరణం ఒక మరువరాని సంఘటన. అది మొదటి అధ్యాయం. ఇందిరమ్మ చల్లని చూపులో ప్రకాష్ ప్రేమతో 2వ అధ్యాయం ప్రారంభమైంది. ఈనాడు అది పూర్తయింది. ఒంటరిగా ఒక పసివాడితో కష్టాలను ఎదుర్కోవడానికి ఈ విశాల ప్రపంచంలో మిగిలింది. ఇక 3వ అధ్యాయంలో ఎన్ని ఈడుములో. ఆ రోజు రాత్రి 10 గంటలకు డ్యూటీ. తలనొప్పిగా ఉంది. సూపర్వైజర్ని అడిగి 1 గంట పర్మిషన్ తీసుకుంది. 9 బాపుకు ఇంటికి వచ్చింది. తలుపులు వేసి ఉన్నాయి. ఇంట్లో నుండి అరుపులు వినిపిస్తున్నాయి. అమ్మా, నీకంత దయగలిగితే ఓ 10 రూపాయలు దానం చేయి. మనం సంసారం, ఆ సంగతి మర్చిపోకు. ఏం మాటలురా, ఇక్కడ సాలులెవరూ లేరు. ఆడపిల్ల ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పాను కదో. నీకేం, ఎవరు ఏది చెప్తే అది నమ్ముతావు. మెడ మీద తలన్నవాడెవడు ఈ మాటలు నమ్మరు. ఆవిడ చెప్పిందట, ఈవిడ నమ్మిందట. ఆ పాపపు ముద్దను నా పిల్లలతో పాటు పెంచుతుందట. అమ్మా, ఆవిడ నా పిల్లలకు చదువు చెప్పొద్దు, నా ఇంట్లో ఉండవద్దు. ఇప్పుడున్న పళాన ఎక్కడికి పోతుందిరా? అమ్మనన్నా గౌరవం అన్నా లేకుండా మాట్లాడుతున్నావు. నీ ఆజ్ఞలు పాటించడానికి పసిపిల్లను కాను. రామలక్ష్మమ్మ గొంతు తీక్షణంగా ఉంది. సంధ్య స్తంభం ఆధారంగా చేసుకుంది. అమ్మా, స్త్రీ అంత ఎదిగిన పసిబిడ్డకు కావలసిన రక్షణ అవసరం కన్యగా ఉండగా తండ్రి అండా, వయసులో భర్త అండా, ముసలితనంలో కుమారులండా కావాల్సిందే. ఎవరెలా పోతే మనకేం? ఆ తప్పుడు పిల్లను ఇంట్లోకి రానియకు. వణికిపోయింది. సంధ్య అక్కడే కూలబడిపోయింది. ఎంతసేపుందో 11 గంటలు పోలీస్ స్టేషన్లో కొట్టారు. ఉలికిపడి లేచి తలుపు తట్టింది. రామలక్ష్మమ్మ తలుపు తీసింది. ఇందాక ఇంట్లో ఏం జరగనట్టే పలకరించింది. ఏమమ్మా, ఆలస్యమైందేం? బస్సులో అందలేదమ్మమ్మా. భోజనం చేద్దుగానరా. వంటింట్లోకి పోబోయింది. ఆఫీసులో ఏవేవో తిన్నాను, ఆకలి లేదు అని మేడ మీదకి వెళ్ళిపోయింది. రవి ఉయ్యాల్లో పడుకున్నాడు. ఈ అవమానాలన్నిటికీ కారణం వాడే అని అనుకునేసరికి ఎక్కడ లేని కోపం వచ్చింది. తీక్షణంగా వాడి వంక చూస్తూ నిల్చుంది. వాడి చిన్న బొజ్జలో ఏమో ఆలోచనలో నిద్రలో నవ్వుతున్నాడు. అసహించుకోలేకపోయింది. తీసుకుని వచ్చి దగ్గర పడుకోబెట్టుకోలేకపోయింది. అల్లిబిల్లి ఆలోచనలతో రాత్రి గడిపింది. పొద్దుట లేచి రోజులా అమ్మమ్మకు సాయం చేయబోయింది. ఇంట్లో కొడుకు తిరుగుతున్నాడు. రాత్రి అన్న మాటలే ముఖం మీద అంటాడేమోనని మేడ మీదే ఉండిపోయింది. ఆయన బయటికి వెళ్ళాక అన్నం తిని ఆఫీస్కి వెళ్ళింది. కోవర్కర్ పట్టమ్మ పలకరించింది. సంధ్య, కళ్ళు అల్లా ఎర్రగా ఉన్నాయేమిటి? ఆవిడకు చొరవ ఎక్కువ. అది తమిళ సొత్తేమో. అందరితో నవ్వుతో మాట్లాడుతుంది. ఆఫీస్ అయినా సరే జంకు బొంకు లేదు. ఏం లేదు పట్టు, నాకెక్కడైనా ఓ గది కావాలి. ఇప్పుడున్న దగ్గర సదుపాయంగా ఉందన్నావుగా. అవును, కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరో వస్తున్నారు, గది కావాలట. అంతే కదా, ఈరోజు వెళ్ళి మా అత్తయ్యతో చెప్తా. రేపు ఈ పాటికి గది కుదుర్చుకుని వస్తుంది. నిజమా? నమ్మలేనట్టు చూసింది. అనుమానం వద్దు. ఏ న్యూస్ పేపర్ కూడా మా అత్తయ్య అంతా కరెక్ట్ న్యూస్ ఇవ్వలేదోయ్. ఇంటిలోని ఉప్పు పప్పుల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వరకు మా అత్తయ్యకు కొట్టిన పిండి. ఈ హైదరాబాద్లో ఎంతమంది తమిళులున్నారో వారి కుటుంబ విషయాలు మా అత్తయ్య డైరీలో రాయబడి ఉంటాయి అంటూ నవ్వింది. సంధ్య కూడా నవ్వింది. పట్టమ్మ చెప్పిన మాట అబద్ధం కాదు. 3 రోజుల్లో సికింద్రాబాద్లో 25 రూపాయలకు ఒక గది కుదుర్చుకుంది. పట్టమ్మ అద్దె లైటు బిల్లు విషయాలు మాట్లాడింది. అడ్వాన్స్ ఇచ్చింది. ఇంటికొచ్చారు. పట్టు ఇచ్చిన కాఫీ తాగి తన ఇంటికి వచ్చింది. అమ్మమ్మ, నైట్ డ్యూటీ అయితే ఇంత దూరం వచ్చిపోవడం కష్టం. కష్టమో నిష్ఠూరమో, ఉద్యోగం అన్నాక తప్పుతుందని కాదు. ఆఫీస్కు దగ్గరగా ఓ గది తీసుకున్నాను. రేపు అందులో చేరదామని ఉంది. సంధ్య ఆశ్చర్యంగా చూసింది. అవును, ఆలోచించగానో అనాలోచితంగానో ఒక బాధ్యత నెత్తిన వేసుకున్నాను.
ఇప్పుడు తప్పించుకోలేను. కన్యగా ఉండి ఒక పసిబిడ్డను సాకుతుంటే ఎవ్వరూ హర్షించరు. ఆ సంగతి నాకు తెలుసు. ఆ అవమానం నాకే పరిమితి అయితే బావుండును. నన్ను ఆదరించిన వారందరికీ అంటుకుంటుంటే సహించలేను. నన్ను అడ్డు పెట్టకు. సంధ్య, అయితే అయితే మావయ్య మాటలు విన్నావా? ఆమె ముఖాన నెత్తరు లేదు. వింటే ఏం? మావయ్య అన్న దాంట్లో తప్పులేదు. ఎవరైనా ఆ మాటే అంటారు. ఈ వయసులో నువ్వు మావయ్యతో ఘర్షణ పడడం మంచిది కాదు. రామలక్ష్మమ్మ కంటిలో నీరు చిమ్మింది. అసహాయంగా చూసింది. పిల్లాడిని ఎలా పెంచుతావు అన్నది. మనిషిని పెట్టి చూస్తాను. రోట్లో తలంచాక రోకలిపోట్లకు జడవడం ఏం బాగుంటుంది? నా తంటాలేవో నేను పడతాను. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే ఇందిరమ్మ గారి డ్రైవర్ వచ్చాడు. అమ్మా, సుధమ్మ మీకిమ్మన్నారు అంటూ కవరు ఓ చిన్న సూట్ కేసు ఇచ్చాడు. కవరు విప్పింది. అక్క, 2 గంటలు ముందు పుట్టి ఎంతో పేదరికం సంపాదించుకున్నావు. మొన్న నీ వచ్చావట. నిన్ను వాళ్ళు నానా మాటలని ఉండొచ్చు. ఇంట్లో విమర్శిస్తుంటేనే ఏం చేయలేని నా చేతకానితనానికి నాకే అసహ్యం వేస్తుంది. నా జీవిత లక్ష్యం చెప్పానుగా, డాక్టర్ అవ్వాలని. మేము బొంబాయి వెళ్తున్నాము. నాన్నగారు బిజినెస్ కోసం 2 సంవత్సరాలు అక్కడే ఉండాలట. నేను అక్కడే ఉండి చదువుకుంటాను. బావకు నువ్వే నచ్చజెప్పు. నన్ను చెప్పొద్దని ఒట్టేశావుగా. నీ జీవితం ఏమవుతుందో. రవి క్షేమమని తలుస్తాను. వాడిని మరవడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాణి అనే పేరుతో ఉత్తరాలు రాయి. సూట్ కేసులో కొంత డబ్బు ఉంది. రవికి దుస్తులు, ఆట సామాన్లు ఉన్నాయి. ఒక్క విషయం, నువ్వు దాన్ని ఎలాగైనా తీసుకో. భగవంతుడు కరుణామయుడు. నీలాంటి తోబుట్టువునిచ్చాడు. నువ్వన్నట్టు భగవంతుని ఉనికే నిజమైతే నీ మంచితనం నిన్ను కాపాడుతుంది. నా మనసు రాయి చేసుకోవడానికి ఎంత బాధపడుతున్నానో రచయిత్రివి నువ్వు ఊహించగలవు. ఇట్లు సుధా. డబ్బు తిప్పి పంపాలనుకుంది. ముందు ముందు ఏం అవసరం వస్తుందోనని ఉంచుకుంది. డ్రైవర్ను వెళ్ళమని చెప్పింది. 2 రోజుల్లో సంధ్య కాపురం గదిలోకి మారింది. ఇరుగు పొరుగులు కుతూహలంగా చూశారు. ఉద్యోగం చేసే అమ్మాయి అంటే ఒంటరిదనుకుని ఉంటారు. సంధ్య పట్టుకు మాత్రం చెప్పింది. రవి తన చెల్లెలి కుమారుడని. పట్టు చాలా సరసమైన కన్య. ఇతరులను బాధ పెట్టలేదు. అందుచేత ఏం ఊహించుకుందో గాని మరి ప్రశ్నించలేదు. రవిని చూడ్డానికి 20 రూపాయలు ఇచ్చి మనిషిని పెట్టింది. ఆ మనిషితో కూడా ఎక్కువగా మాట్లాడదు. సంధ్య 2-3 రోజులు సంధ్యను గురించి ఆరా తీయాలని ఆరాటపడింది. తర్వాత అంత కుతూహలం చూపలేదు. నిర్లిప్తంగా కాలం దొర్లిపోతుంది. ఆ రోజు 3 గంటలకు డ్యూటీ పూర్తి చేసుకుని బయలుదేరింది. ఏఈ గారు పిలిచారు. మిస్ సంధ్య, మీకు ఫోన్. ఆశ్చర్యపోయింది. సుధ ఊదిరి నుండి తిరిగి రాలేదు కదా. ఆలోచిస్తూ ఫోన్ ఎత్తింది. హలో హలో మిస్ సంధ్య, బాగున్నారా? బాగానే ఉన్నాను. ఎవరండి మీరు? ఎవరినని చెప్పను. సంధ్యారాధికుడిని. నిరంతరము మీ పేరు జపిస్తూ కాలం గడిపే ప్రేమికుడిని. మిస్టర్, పిచ్చి హాస్పిటల్కు కబురు చేయనా? చెయ్యండి. మీరు చేసింది ఏదైనా మహాప్రసాదంలా తీసుకుంటాను. బాగా ముదిరిందే వ్యవహారం. ఇంతకీ నువ్వెవరు? తమ నామధ్యేయము అడిగారు. నా జన్మ తరించింది. పిచ్చి నవ్వు వినిపించింది ఫోన్లో. నేను ఒక పిల్ల జమీందార్ని. నా పేరు జగన్మోహన్. నా పేరెట్లా తెలుసు? సింపుల్ డిటెక్షన్. మీ ఆఫీస్ తరపున జరిగిన సమావేశం రోజు మీరు మంత్రిగారి భార్యకు పూలదండ వేశారు. మీ బాస్ మిమ్మల్ని పరిచయం చేశారు. అందమైన పేరు, అపురూపమైన పేరు, అమూల్యమైన పేరు. గుండెల్లో చెక్కి దాచుకున్నాను. మంచి పని చేశారు అంటూ ఫోన్ పెట్టింది. చుట్టూ ఎవరున్నా చూస్తున్నారేమోనని భయంగా చూసింది. అందరూ తమ తమ పనుల్లో లీనమై ఉన్నారు. నుదుటను బట్టిన చెమట తుడుచుకుంటూ బయటికి వచ్చింది. మనసంతా అల్లకల్లోలమైంది. వాకిట్లోనే రవ్వుతూ రవి కనిపించాడు. వాడిని చూసి అన్నీ మర్చిపోయింది. మరుసటి రోజు మరలా ఫోన్ వచ్చింది. హలో, మాట్లాడేవారు సంధ్యేనా? అవును, మీరెవరు? అప్పుడే మర్చిపోయారా? హతవిధి, నాకేది గతి? ఆరాధించే వారి చేత అవమానించబడుతున్న కంటే ఘోరమైన అవమానం ఏముంది? నేనండి, జగన్మోహన్ను. అప్పుడే మర్చిపోయారా? ఏడుపు గొంతు పెట్టాడు. నువ్వా? దబ్బిమని ఫోన్ పెట్టింది. ముచ్చమటలు పోసాయి. వీడెక్కడి శని? ఈ విషయం తెలిస్తే ఆఫీసులో వాళ్ళు ఏమనుకుంటారు? అసలే రవి అందరికీ ఓ క్వశ్చన్ మార్కు. ఆలోచిస్తూ ఆ రోజు ఏ పని సరిగ్గా చేయలేకపోయింది. ఈ తంతు రోజు సాగుతూనే ఉంది. 3 గంటలకల్లా ఫోన్ తయారు. ఆఫీస్ అంటే కంపర వేసుకొస్తుంది. సంధ్యకు నైట్ డ్యూటీ ఉంటే ఇక అడగనే వద్దు. జాప్యం చేస్తే ప్రమాదమని ఆఫీసర్తో చెప్పింది.
ఫోన్ కాల్ రిసీవ్ చేసే వాళ్ళందరికీ అతని విషయం తెలిసిపోయింది. ఫోన్ కాల్ రిసీవ్ చేసి వినిపించడం సరదా అయిపోయింది. వాడిని అలా వదిలేస్తే లాభం లేదు. గట్టిగా బుద్ధి చెప్పాలి. మిస్ పట్టమ్మ, మీరు వాడిని మాట్లాడిస్తూ 10 నిమిషాలు ఎంగేజ్ చేయండి. వారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడో సంధ్య కనుక్కుంటుంది అని చెప్పారు ఆఫీసరు. సూపర్వైజరు గడియారం వంక చూసి ఉలిక్కిపడ్డారు సంధ్య, పట్టమ్మ. సంధ్య, మీ పిల్ల జమీందారు పిలుస్తున్నాడోయ్. సంధ్య కోపంగా చూసింది. పట్టమ్మ పకపకా నవ్వింది. చూడు, 3 గంటలా? ఇక రాజావారి ఫోన్ కాల్ వస్తుంది. పట్టుమాట పూర్తి కాక మునిపే ఫోన్ మోగింది. పట్టమ్మ తీసింది. హలో, వెక్కిరింపుగా ఉంది గొంతు. హలో, ఎవరో మాట్లాడేది? నేనండి, జగన్మోహన్ గారు, చింతలవారి అమ్మాయిని. సంధ్యను గాను. ఓస్, ఆ మాత్రం తెలీదు? బడిపిల్లనేమో వేపదారి అమ్మాయిలతో వీపు సాపు చేస్తారు. నీలాంటి మొండివారినేమో చింతలవారి అమ్మాయిలతో వీపు చెట్లు కొడతారు. తెలిసిందా? తెలిసింది. మీరు అనేది చింతబెత్తం గురించా? భలే తెలివండి. మా తెలివితేటలు ఇప్పుడేం కనిపిస్తాయి, ముందు ముందు చూద్దురు గాని. నిజం సిస్టర్, మీరు ఎంత అందమైన వారు, అంతా తెలివిగలవారు. సిస్టర్ ప్లీజ్, సంధ్యను పిలవరా? మిస్టర్, మా సీక్రెట్ నంబర్ మీకెలా తెలుసు? సిస్టర్, అమాయకంగా మాట్లాడతారేమిటి? మనసుంటే మార్గం ఉండకపోదు. నా ఆరాధ్య దైవం సంధ్యాదేవిని పిలవండి. మిస్టర్, సంధ్యను ఆరాధిస్తే లాభం లేదు. ఆమె వివాహిత. సిస్టర్, అబద్ధాలు చెప్పకండి. నాకా మాత్రం తెలీదా? సంధ్య అవివాహిత. ఆమె ఓ పిల్లాడిని పెంచుతుంది. ఇన్ని తెలిసిన వారు ఆమె ఇంటికే వెళ్ళి మీ ప్రేమ గోల వెళ్ళబుచ్చుకోవచ్చుగా. ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయడం దేనికి? ఆ వీధి వాళ్ళ మంచివాళ్ళు కారు, కొంటెవారు. ఎప్పుడైనా మీ ఒంటిని సాపు చేశారా? ఒక పని చెయ్యండి, రేపు సాయంత్రం ఆఫీసు ముందుకు రండి. సిస్టర్, ప్రేమ వ్యవహారాలలో డక్కా మొక్కేలో తిన్ని నన్నే పల్టీలు కొట్టించాలని చూడొద్దు. సిస్టర్, ప్రేమ వ్యవహారాలలో డక్కా మొక్కేలు తిన్న నన్నే పల్టీ కొట్టించాలని చూడవద్దు. సంధ్య నా ప్రేమను అంగీకరిస్తే సాంకేతిక స్థలంలో కలుసుకుని మాట్లాడుకుంటాము. మిస్టర్, మీ ప్రేమ వ్యవహారము పెద్దగా కనిపిస్తుంది. ఎంతమందిని ప్రేమించారేమిటి? వేళాకోళంగా అడిగింది. ఇదివరకు ప్రేమించానని భ్రమపడ్డాను. సంధ్యను మాత్రం హృదయపూర్వకంగా ప్రేమించాను. ఆమెను పిలవండి. తీయన కంఠం వినంది రాత్రికి నిద్ర రాదు, అన్నం సహించదు. పైత్యం ప్రకోపించింది. సంధ్య ఆఫీస్కి రాలేదు. అబద్ధం సిస్టర్, ఇందాక ఫోన్ చేయగానే దూరం నుండి మీ ఆఫీసర్ సంధ్యను పిలవడం విన్నాను. పిలవండి. పట్టంబావుకు కోపం, నవ్వు వచ్చాయి. నీ పేరు వింటూనే సెలవు పెట్టిందోయ్ అంటూ ఫోన్ పెట్టింది. అవతల ఇతర ఆఫీస్ బృందం ఏ వీధి నుండి చేస్తున్నాడో కనుక్కున్నారు. సూపర్వైజర్ స్నేహితుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అతనికి చెప్పి జగన్మోహన్ ఆరా తీయించారు. నల్లటి నలుపు లిల్లీపుట్స్కు వారసులా ఉన్నాడట. పోలీసులు మెత్తగా తన్నారు. సంధ్య ఆఫీసులో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంది. వారం రోజులు ప్రశాంతంగా గడిచింది. ఆ రోజు సంధ్య మనసు వికలంగా ఉంది. రవి పుట్టి సరిగ్గా తెల్లవారితే సంవత్సరం. సుధ దగ్గర నుండి డ్రెస్సులు, బొమ్మలు, గ్రీటింగ్స్ వచ్చాయి. బర్త్డే చెయ్యాలా వద్దా అనే ఆలోచనే. చేసి నలుగురిని పిలిస్తే రవి తండ్రి గురించి కుటుంబ విషయాలు ఆరా తీస్తారు. ఏదో అంటారు. ఇప్పుడు ఎవరేమన్నా సహించే శక్తి తెచ్చుకుంటుంది. తన సహనాన్ని ఆధారంగా చేసుకుని వారు హద్దుమీరి ప్రవర్తిస్తే మానేయడమే ఉత్తమమని అనిపించింది. ఇంట్లో జరిపి అవ్వకో కొత్త చీర ఇవ్వాలని నిశ్చయించుకుంది. పట్టమ్మను ఒక్కదాన్ని పిలిచింది. సాయంత్రం వస్తానన్నది పట్టమ్మ. పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది సంధ్య. పట్టమ్మని చూచుకుంటుంది. టెలిఫోన్ మోగింది. తీసింది. హలో, ఉలిక్కిపడింది. అది జగన్మోహన్ కంఠం. హలో, నువ్వింకా బతికే ఉన్నావా? అదేం సిస్టర్ అంత దారుణంగా మాట్లాడతారు? అవును మిస్టర్, ఈ మధ్య పేపర్లో ఓ న్యూస్ చూశానులే. ఎవడో ముదనష్టపు వాడు ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే పోలీసులు పట్టుకుని చావగొట్టి మూసీలో పడేశారట. ఆ వ్యక్తి నువ్వే అనుకున్నాను. నేను చావాలని కోరుకున్నావా? అతని కంఠంలో విచారం కనిపించింది. మరి బ్రతికి మాలాంటి వాళ్ళ బతుకు బజారు పాలు చేస్తారా? అన్యాయం సిస్టర్, మీరే నన్ను బజారు పాలు చేశారు. నా బతుకు రట్టు చేశారు. రౌడీల చేత కొట్టించారు. సహించాను. టెలిఫోన్లో తిట్టారు. మిన్నకున్నాను. ఎందుచేతనంటారు? సంధ్య మీద ప్రేమ చావక. సంధ్య మీద నీకుండే ప్రేమ చావడం సంగతి అటుంచి, అలాగే ఇంకో 2 సార్లు ఫోన్ చేస్తే నీవు చస్తావు. మళ్ళీ కొట్టిస్తారా? ఏదో ఒకటి చేస్తాం మిస్టర్. ఈ తేపరం ఎందుకు చెప్పు?
మీరు ప్రేమించలేదు సిస్టర్. ప్రేమిస్తే ఇలా మాట్లాడేవారు కాదు. అది గుడ్డిది. ప్రేమ గుడ్డిదో కాదో తెలియదు గాని నువ్వు గుడ్డివాడివి. నీ దివ్యమంగళ స్వరూపం పోలీసులచే వర్ణింపబడింది. సంధ్య నీడను తాగే అర్హత కూడా లేదు నీకు. పట్టమ్మ వెటకారం చేసింది. చదువుకున్నవారు అలా మాట్లాడవచ్చా? ఒదెల్లా డెస్టియోనోలా స్టోరీ చదవలేదా? ఒదెల్లా ఎంత వికారంగా ఉంటాడని నీవెప్పుడు చూసావు? మరీ అంతా తీసివేసి మాట్లాడొద్దు సిస్టర్. షేక్స్పియర్ మహాశైలు వర్ణించలేదా? ఏయ్, నీవు ఒదెల్లావైనా మా సంధ్య మాత్రం డెస్టియోనా కాదు. నీకు సిగ్గెందుకు లేదంట వీరుడైన ఒదెల్లాతో పోల్చుకోవడానికి? ప్రేమ వ్యవహారాల్లో సిగ్గు పనికిరాదు సిస్టర్. మిస్టర్, గట్టిగా అరిచింది పట్టమ్మ. ఆమె అరుపుకు అక్కడక్కడే తిరుగుతున్న మరో ఇద్దరు వచ్చారు. మళ్ళీ వాడగొడవేనా? వీడెక్కడ జగన్మోహనుడు దాపరించాడమ్మా. 4 చివాట్లేసి ఫోన్ పెట్టేశారు. సాయంత్రం కొత్త డ్రెస్సులో ముద్దు వస్తున్నాడు రవి. తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతున్నాడు. పనవ్వ, మనవలు, మనవరాండ్రు వచ్చారు. పట్టమ్మ రావడంతో పరిసరాలు హుషారెక్కాయి. ఏమోయ్, వీళ్ళేనా గెస్ట్లు? అంది రవిని ఎత్తుకుంటూ. పిల్లలు కదా అని పిలిచాను. వాళ్ళకి ఏది పెట్టినా సంతోషంగా స్వీకరిస్తారు. నామోషీలు, నాజూకుతనాలు తెలియవు. ఉన్నవాళ్ళను 10 మంది పిలిచిపెట్టి వాళ్ళు సగం తిని వదిలినది పారవేయలేక బాధపడడం దేనికి? అది నిజమే. పట్టమ్మ తను తెచ్చిన చాక్లెట్ల డబ్బా రవికి ఇచ్చింది. వాడది ఏమిటో తినే వస్తువు అనుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఓరి నీ అగాయత్యం కోలా, దీన్ని మూత తీయాలిరా అని మూత తీసి 2 చాక్లెట్లు ఇచ్చింది. వాడు అది నోట్లో కాగితంతోనే కుక్కుకున్నాడు. పనవ్వ అది బయటకు తీసి కాగితం లాగి ఇచ్చింది. సంధ్య హారతి వెలిగించింది. పట్టమ్మ 2 కీర్తనలు పాడింది. సంధ్య లేచి అందరికీ మిఠాయి ఉండలు, పళ్ళు ఇచ్చింది. అవ్వకో నేత చీర తీసి ఇచ్చింది. తరువాత పట్టుకు టిఫిన్, టీ ఇచ్చింది. జగన్మోహన్ సంగతి చెప్పాలా వద్దా అనుకుంది. ఈ మాత్రం సంతోషం మిగలనియ్యాలంటే చెప్పకపోవడమే మంచిదని ఊరుకుంది. అరగంట కూర్చుని వెళ్తాననే లేచింది. రవినెత్తుకుని బయట గేటు వరకు సాగనంపి వచ్చింది సంధ్య. పక్క ఇళ్ళు వాళ్ళు ఏమో ప్రశ్నించాలని ఆత్రంగా పలకరించబోయారు. వాళ్లకు అలాంటి అవకాశం ఇవ్వకుండానే తల వంచుకుని ఇంట్లోకి వచ్చింది. తనకు కాసింత అన్నం ఉంచుకుని మిగిలిందంతా పనవ్వకు ఇచ్చివేసింది. అమ్మా, ఏళ్లను ఇంటికాడ వదిలి వస్తాను అని పని మనిషి కూడా వెళ్ళిపోయింది. సుధరాసిన ఉత్తరం చదువుతూ కూర్చుంది. ఆఫీసులో జగన్మోహన్ గొడవ అలాగే ఉంది. నైట్ డ్యూటీలో విసుగుపోతుంది. స్కూల్లో చేయాలంటే ట్రైనింగ్ అయి ఉండాలి. ఎందుకైనా మంచిది స్కూల్లోనే చేరదామనిపించింది. పైకి ప్రైవేట్గా చదివే అవకాశం ఉంటుంది. చూస్తుండగానే మే నెల వచ్చేసింది. టీచర్ ట్రైనింగ్కు అప్లై చేసింది. సంధ్యకు తేలికగా ట్రైనింగ్లో సీట్ వచ్చింది. హాస్టల్ కంపల్సరీ అనేసరికి గుండెల్లో రాయి పడింది. ఆలోచిస్తూ ట్రైనింగ్ స్కూల్ దాటింది. ఆ పరిసరాలకు ఎప్పుడో వచ్చినట్టు అనిపించసాగింది. అప్పుడు గుర్తుకొచ్చింది, జానకి బ్రతికి ఉన్న రోజుల్లో అక్కడో చుట్టాలింటికి వచ్చినట్టు. వాళ్ళు బీదవారు. డబ్బు ఎరగా పెట్టి రవిని, పనవ్వని ఉంచవచ్చు అనుకుంది. ఆలోచన రాగానే ఎంతో బరువు దిగినట్టు అనిపించింది. గబగబా వాళ్ళింటి వైపు నడిచింది. తలుపు తట్టగానే ఇంటావిడ వచ్చి తలుపు తీసింది. తనను గుర్తుపట్టలేదు. తల్లి పేరు, వివరాలు చెప్పగానే గుర్తుకు తెచ్చుకుంది. వచ్చిన పని వివరాలు చెప్పింది సంధ్య. మరి మీ ఆయన ఎక్కడున్నాడు? చాలా దూరంలో ఉన్నాడు. ఒక అబద్ధం కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. తప్పదు. ఆడేదో రాజ్యం అంటారమ్మా. ఇంగ్లాండ్లోనా? అవును అన్నది ముక్తసరిగా. అత్తామామలు లేరా? లేరండి, ఆయన ఒక్కడే. పోనీలే తల్లి, ఉన్నవాళ్ళు ఉద్ధరిస్తున్నారా? మా రెండో అమ్మాయికి చీమ చుక్కలా బలగం. ఏం లాభం? ఒక్కరూ పనికి సాయం రారు. ప్రపంచమే అంత పెద్దమ్మగారు, మీలాంటి వాళ్లే చేస్తారు సహాయం. అదంత భాగ్యం తల్లి. పనవ్వ ఉందిగా. ఉబ్బిపోయింది. తేలికగా నిట్టూర్చి బయటపడింది. విడవడని చిక్కు తేలికగా విడిపోయేసరికి భగవంతునికి మనసులోనే అంజలి ఘటించింది. సంధ్య జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. హాస్టల్లో క్లాసులకు వెళ్లడం, సాయంత్రం 1 గంట బాబుతో గడిపి రావడం, చదువుకోవడం దినచర్య. ఆర్గనైజేషన్, విద్యాబోధన సూత్రాలు తేలికగా ఉండేవి. సైకాలజీ కాస్త తికమక అనిపించేది. ఆ విషయమే టీచర్తో చెప్పింది. హాస్టల్ వెనకాలే మా ఇల్లు. సాయంత్రం రాసంధ్య, తెలియనివి అర్థం చెప్తాను. థ్యాంక్స్ అని వచ్చేసింది. సాయంత్రం రవిని విడిచి వచ్చేటప్పుడు ఆమె ఇంటికి వెళ్ళేది. ఆమె గారి తమ్ముడు రాజు ఉంటారు. అర్థం కానివి చక్కగా చెప్తుంది. ఆ రోజు సంధ్య వెళ్లేసరికి ఆమె లేదు. రాజు వచ్చి ఆహ్వానించాడు. రండి సంధ్య గారు,
అక్కయ్య గుడికి వెళ్ళింది. మళ్ళీ వస్తానులేండి వెనుదిరిగింది. ఇప్పుడే వస్తారండి, నేను మనిషినే. అతని ప్రవర్తన మనిషిలా ఉండకపోతే? తన ఆలోచనకు తానే నవ్వుకుంది. వెళ్ళి కూర్చుంది. ఎలా ఉందండి ట్రైనింగ్? బాగానే ఉంది. మనకు తెలియకుండా కాలం గడిచిపోతుంది అన్నది. నాకు అదంటే పరమ అసహ్యం. మీరు చేయడం లేదుగా, అసహ్యం దేనికి? అందరి అభిరుచి ఒకటి కాదుగా అన్నది. మీలాంటి వారికి ఈ బండ చాకిరీ జాబేమిటి? మీరు సరి అయిన ప్రొఫెషన్ ఎన్నుకోలేదు, సానుభూతి కురిపించాడు. మనుషుల్ని బట్టి జాబ్ ఇవ్వాలంటారా? పోనివ్వండి, తర్కం దేనికి? ఏదైనా పిక్చర్ చూసారా? లేదండి, నేనంతగా చూడను అంది సంభాషణ చాలా దూరం పోయిందని గ్రహించి. రేపక్క మీరు నేను వెళ్దాము, టికెట్లు రిజర్వ్ చేస్తాను. ఆశగా చూశాడు. అతని చనువుకు విస్తుపోయింది. తనున్న పరిస్థితుల్లో ఎవరితో విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు అనిపించింది. అందుకే తప్పించుకో చూసింది. మా వార్డెన్ ఒప్పుకోదండి అన్నది. అక్కయ్య అడుగుతుందిగా, మీకెందుకు అదంతా? ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి, అనవసరంగా అపోహలకు దారి తీస్తుంది. మీరిద్దరూ వెళ్ళండి అన్నది. ఇంతలో టీచర్ రావడంతో టాపిక్ ఆగిపోయింది. రవితో పెద్ద చిక్కు. సంధ్యను వదలనంటాడు. మట్టు తింటాడట. అవ్వ పట్టలేనో అంటూ గోల పెడుతుంది. సాయంత్రం వాడిని చూడందే ఉండలేదు. మురిపించి మాయ చేసి హాస్టల్లోకి వస్తుంది. ఊహ తెలుస్తున్నవాడు అమ్మ అమ్మ అంటుంటే సంధ్యకు దుఃఖమేస్తుంది. తల్లిదండ్రుల ప్రేమాధారణలతో పెరగాల్సిన వాడు ఆయా సంరక్షణలో పెరుగుతుంటే దుఃఖం కాదు? రాజుతో ఆమెకో చిక్కు. అసభ్యంగా ప్రవర్తించడు కానీ ఆమెను చూడగానే మైమర్చిపోతున్నాడు. స్నేహం పెంచుకోవాలని తహతహ అతనికి ఏదో వంకన తనున్న స్థితిని తెలియజేయాలనుకుంటుంది. దూరంగానే తిరుగుతుంది. లతలు స్త్రీలు ఒకలాంటి వారి సంధ్య. బలమైన ఆలంబన లేనిదే బ్రతకడం కష్టం. అర్థం లేని ఓ సలహా ఇచ్చింది సైకాలజీ టీచర్. అవును మేడం అని అక్కడి నుంచి త్వరగా వచ్చేసింది. కాలచక్రం ఎవరి కోసమో ఆగదు. అతిగుడ్డుగా కొందరికి, హాయిగా కొందరికి కనిపిస్తూ వెళ్ళిపోతుంది. సంధ్య ట్రైనింగ్ పూర్తయి పరీక్షలు రాసి అవ్వ ఇంటికి మకాం ఎత్తింది. సాయంత్రం ఒకసారి మా ఇంటికి రా సంధ్య, టీచర్ ఆహ్వానించింది. వస్తాను అన్నది. అన్నట్లే వెళ్ళింది. బదులు రాజు ఉన్నాడక్కడ. రండి అక్కయ్య వస్తుంది. సంధ్యకు తెలిసిపోయింది రాజు ఉద్దేశం. అతన్ని మొదటిసారి పరీక్షగా చూసింది. అతను అందగాడు కాకపోయినా వికారి మాత్రం కాడు. సామాన్యంగా ఉన్నాడు. అక్కయ్య మీకేమైనా చెప్పిందా? నసిగాడు. లేదు అన్నది అతిముక్తసరిగా. సంధ్య, నేను మిమ్మల్ని ప్రేమించాను. అక్కయ్య అనుమతితో వివాహం చేసుకుంటాను. ఆమె అంగీకరించింది. మీ గుణగణాలు చాలా నచ్చాయి. మీ అభిప్రాయం చెబితే? ఆడపిల్లలా సిగ్గుపడ్డాడు. నాకు అభిప్రాయం లేదండి. నా ప్రవర్తన ప్రేరేపితంగా ఉంటే క్షంతవ్యురాలను అన్నది లేస్తూ. ప్లీజ్ నా మాట వినండి. మీ ప్రవర్తన వెలితిగా లేదు కాబట్టి అక్కను ఆకర్షించగలిగాను. నేను బిఏ పాస్ అయ్యాను. సెల్ఫ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈ ఇల్లు మా సొంతం. ఆస్తిపాస్తులు వివరాలు మొదలుపెట్టాడు. నా ఉద్దేశం అది కాదు. నాకు మంచి సంబంధం వస్తుందని కాదు. నీ జీవితం సాలిగుడు లాంటిది. దాన్ని విడిపించాలంటే కష్టం. చెప్పండి, ఏం చేయమంటారో? అప్పుందా? నెమ్మదిగా తీర్చుకుందాము. సంధ్య, నువ్వు దూరంగా పోతే బ్రతకలేను అన్నాడు. మీ అభిమానానికి కృతజ్ఞురాలను. నాకు ఒంటరిగా ఉండాలని లేదు. నేను చెప్పే విషయం విని మీరు సహృదయంతో చెప్పి తనతో పాటు వాడిని ఆదరించాలని కోరింది. రవి ఇంటి వారి అబ్బాయి కాదు. ఆశ్చర్యంగా చూశాడు. కాదు, వాడు నేను పెంచుతున్న పిల్లాడు. పొరపాటు చేశావు సంధ్య. వివాహం కావలసిన దానివు, కన్యవు. ఒక అబ్బాయిని పెంచుతావంటే లోకం హర్షించదు. తెలుసు, అందుకేగా మీకు ముందుగానే చెప్పాను. సరే, నేను ఆలోచించుకోవాలి. టీచర్ వచ్చింది. తమ్ముడు ముఖం అప్రసన్నంగా చూసి నిట్టూర్చింది. సంధ్యకు పలహారము కాఫీ ఇచ్చి పంపింది. ఇద్దరికీ నమస్కరించి బయటపడింది సంధ్య. వారం రోజులు ఎదురు చూసిన రాజు దగ్గర నుంచి ఎలాంటి వార్త లేదు. మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంది. పనవ్వ ఉత్తరం తెచ్చింది. అది సుధ రాసింది. మామూలుగా ఇన్లాండ్ కవర్లో రాసే మనిషి పెద్ద కవర్లో రాసింది. అది విప్పింది. చిన్న స్టోరీ లాంటిది రాయబడి ఉంది కాగితం మీద. అక్క, నీ ప్రతి ఉత్తరంలో ఎక్కడైనా నాపై నిష్ఠూరం కనిపిస్తుందేమోనని వెతికాను. నిరాశే ఎదురయ్యేది. నన్ను నిందించి శాపనార్థాలు పెడితే నాకు తృప్తిగా ఉండేది. ఆ పని నువ్వు చెయ్యవు. నా గుండెమంట ఆర్పవు. నీ వ్యక్తిత్వానికి జోహార్లు. అది అర్పించడం తప్ప మరేమీ నేను చెయ్యలేను. సంధ్య,
మానవ జీవితం బహుశా విచిత్రమైంది కదూ. అశోక్ తిరస్కరించిన నాడు మరణమే శరణ్యమనుకున్నాను. నీ చల్లటి నీడలో నిందబాపుకున్న నాడు ప్రజాసేవే జీవిత లక్ష్యం అనుకున్నాను. పరిస్థితులు పాతబడ్డాయి. అమ్మా నాన్న కోరిక తీర్చడమే ధ్యేయం అనిపిస్తుంది. స్వార్థం అనుకో, నీచత్వం అనుకో, ఈ సెలవుల్లో నా వివాహం ప్రకాష్తో నిశ్చయించారు. ఆశ్చర్యపోతున్నావు కదూ. నిజంగానే ఆశ్చర్యపోయింది సంధ్య. సుధ పెళ్ళి అంటే కాదు. సుధ లక్షాధికారుల ఏకైక పుత్రిక. ఆమెకి పెళ్ళి ఎలాగూ అవుతుంది. ప్రకాష్తో అంటేనే ఆశ్చర్యం. అక్క, భగవంతుడు డబ్బు ఇచ్చి ఏదో ఒక లోపం ఏర్పరుస్తాడు. నాన్నకు బ్లడ్ ప్రెషర్, జొన్న రొట్టె ఉడికించిన కూరలు తింటున్నారు. ఆయనకు ఎలాంటి షాక్ తగలవద్దు. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి ప్రకాష్కు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. వివాహ ప్రస్తావన తెచ్చారు. బావ తన సమ్మతిని తెలిపారు. నన్ను అడిగారు. ఏం చెప్పను, ఎలా చెప్పను? నిజం చెప్పాలనుకున్నారు. స్వార్థానికి త్యాగానికి సంఘర్షణ జరిగింది. స్వార్థమే జయించింది. నిజం బయటపడితే నాన్న గుండె ఆగిపోతుందేమోనని భయం. అందుకే నాకేం అభ్యంతరమో లేదని చెప్పాను. పైవారం హైదరాబాద్ వస్తున్నాము. నా చదువు అక్కడే సాగుతుందేమో. నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్తో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయిస్తామన్నారు. రవి ఎలా ఉన్నాడు? పెద్దయితే నా చరిత్ర చెప్తావు. అసహ్యంతో చూస్తాడు. ఆ చూపులు భరించగలడా? వాడిని చూడాలనింది. ఒక్కసారి నేను హైదరాబాద్ వచ్చాక కలుసుకుందాము. పరీక్షలు బాగా రాసావు కదూ. భగవంతుడు పక్షపాతి సంధ్య. తెలివైన దానువు, ఫస్ట్లో వచ్చేదానువు. నువ్వు టీచర్ కావడం ఏమిటి? అత్తసూరు మార్కులతో పాస్ అయ్యే నేను డాక్టర్ను కావడం ఏమిటి? సుగుణాల రాశివి. నీలాప నిందలు మోస్తూ జీవోత్సవంలా జీవిస్తుంటే నాలాంటి పతివ్రత ముసుగులో హాయిగా తిరగడమేమిటి? ఈ వివాహం ఎంతవరకు జయప్రదమవుతుందో ఊహించలేను. అంతా తనను నిందించుకుంటూ సంధ్యను పొగుడుతూ రాసింది. ప్రకాష్ పరిస్థితికి నవ్వొచ్చింది. పాపం, తెలియకుండానే అపవిత్రమైన వస్తువును స్వీకరిస్తున్నాడు. అతనికి ఆ శిక్ష పడాల్సిందే. నమ్మకం లేని మనుషులకు సుఖం తక్కువే. అన్నీ ఉండాలనుకుంటే ఏదో ఒకటి లోపం ఉంటుంది. సంధ్య కవరు తీసింది. కాగితం పైన క్లుప్తంగా 4 లైన్లు రాసి పోస్ట్ చేసింది. సుధా, నీ ఉత్తరం చూసి చాలా ఆనందించాను. ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నాను. గతం నాస్తి, మర్చిపో. కొత్త జీవితం ప్రారంభించు. రవి నా బిడ్డ. వాడికి ఎవరి చరిత్రతో నిమిత్తం లేదు. కర్మ అనుకుందాము. కారణ జన్ములకే కర్మ తప్పించుకునే వీలు లేదు. మనమెంత? మీ కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు. ఆ రోజు ఆదివారం. ఇంటావిడ పిల్లలు పబ్లిక్ గార్డెన్స్కి అని గోల పెట్టారు. పూరీలు కారపూస చేసుకుని అందరూ వెళ్లారు. పిల్లలు ఆటలాడుతుంటే సంధ్య వాళ్ళని చూస్తూ కూర్చుంది. చెడ్డీ ఎగదోసుకుంటూ వచ్చాడు రవి. నన్ను ఫుట్బాల్ ఆడనిస్తలేరు. రాగం తీశాడు. నా దగ్గర కూర్చో. నీకు ఫుట్బాల్ రాదమ్మా. వస్తది, నీకు లాదు. సంధ్యను కొట్టడం మొదలుపెట్టాడు. రవిని సముదాయించింది. కారపూస పెట్టి కథ చెప్తూ కూర్చుంది. పక్కగా నీడబడితే అటు చూసింది. ముడిపడిన బొమ్మలతో తనకేసి తీక్షణంగా చూస్తున్నాడు ప్రకాష్. ఉలిక్కిపడి లేచింది. నువ్వింకా బతికే ఉన్నావా? నేను చావాలని కోరుకున్నారా? అవును. నీ ముఖం కనిపిస్తే ప్రాయశ్చిత్తం చేసుకుందామనుకున్నాను. మంచిదే. 4 బీద బ్రాహ్మణులు ఆకలి తీర్చుకుంటారు. ఓహు, సిగ్గులేనితనం. హుంకరిస్తూ వెళ్ళిపోయాడు. 2 కన్నీటి బొట్లు రాలాయి సంధ్య కొలుకులో నుంచి. అమ్మా, వాళ్ళెవరు? నిన్ను తిడుతున్నాడు. నేను కొట్టాలనా? రవి ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చింది. వాడిని ఎత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది. పెద్దవాడివి అయ్యాక కొడుదుగాన్లే అన్నది. ఇక జీవితంలో ఏ పురుషుడిని నమ్మరాదు అనే నిర్ణయం చేసుకుని ఇంటి దారి పట్టింది. పిల్లలు నిరాశగా సాయంత్రం వరకు ఉండలేదే అనే దిగులుతో వెనుదిరిగారు. సుధను విడిగా కలుసుకుంది. దాని వివాహానికి వెళ్ళలేదు. ఎన్నో విధాలుగా సుధను ఓదార్చింది. భగవద్గీత బహుమతిగా ఇచ్చింది. రిజల్ట్స్ వచ్చాయి. సంధ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఉద్యోగానికి అప్లై చేస్తే జూన్ ఆఖరి వారంలో హైదరాబాద్ సిటీకి 5 మైళ్ళ దూరంలో ఉన్న హై స్కూల్లో అపాయింట్ చేశారు. కో ఎడ్యుకేషన్ బడి. భయపడుతూ వెళ్ళింది. హెడ్ మాస్టర్ చాలా మర్యాదగా మాట్లాడి వివరాలు సేకరించాడు. మొదటి చూపులోనే ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడింది. సర్టిఫికెట్లు చూస్తూ విచిత్రంగా తలెత్తాడు. మీ నాన్న పేరు రఘుచంద్ర అమ్మా? అవునండి అన్నది. తండ్రి పేరులో అంత ఆశ్చర్యకరమైన విషయం ఏముందో? ఎక్కడున్నారు? ఆదుర్తగా ప్రశ్నించాడు. అక్కడ చూడండి సార్, లేటు రఘుచంద్ర అని ఉంది. ఆయనుంటే నాకు ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంటుంది? సారీ, నాకు ఫ్రెండ్ ఉండేవాడమ్మా. అతను ఊరు జమీందార్ కుమారుడు. చదువులో నాకెంతో సహాయం చేశాడు.
ఒక బీద అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తిపాస్తులు తృణీకరించాడని విన్నాము. ఆయనే మా నాన్నగారండి. రఘు కూతురివా? అతనికి ఏమైందో తెలియలేదమ్మా. ఎంత పని జరిగింది? అమ్మ ఎక్కడున్నారు? అమ్మ పోయిందండి. సంధ్య కళ్ళు సజలమయ్యాయి. అయ్యయ్యో అంటూ సానుభూతితో క్షేమం తెలుసుకున్నాడు. ఒకరోజు మాటల సందర్భంలో రవి విషయం చెప్పి వాడిని పెంచుతున్నట్లు చెప్పింది. కష్టనిష్ఠూరాలు తెలిసినవాడు కాబట్టి విషయాలు అర్థం చేసుకున్నాడు. ప్రేమ చెప్పలేం గాని సంధ్య తనని అభిమానం చూడగోడుతున్నది. విద్యార్థుల వైపు నుండి ఎలాంటి కంప్లైంట్లు లేవు సంధ్య పైన. సంధ్య జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. 25 రూపాయలు ఇచ్చి ఒక కుటుంబీకుల సరసన ఉంటుంది. ఒంటరిగా ఉన్నా భయం లేదు. రవిని మౌంటిసరీలో చేర్పింది. ఇంటి వాళ్ళు పిల్లలతో పాటు వెళ్తాడు వస్తాడు. వాళ్ళింట్లోనే ఆడుకుంటాడు. ఇంటి పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది. సంధ్య స్కూల్కి వెళ్తుంది. తన పనేమిటో చూస్తుంది. స్టాఫ్ రూమ్లో కూర్చోదు. ఒంటరిగా ఈ చెట్టు కింద గడుపుతుంది. ఒంటరిగా తిరిగే టీచర్ అంటే పిల్లలకు స్నేహం చేయాలని తహతహ. పిల్లలు స్నేహితుల్లా వచ్చి తమకు వచ్చిన సందేహాలు తీర్చుకుంటారు స్టాఫ్ రూమ్లో. జట్లు ఒక్కొక్క జట్టుకు ఒక్కొక్కరు లీడర్. నోరు లేని వారు అందరికీ లోకవే. అందరికీ కాకపోయినా ఇంచుమించు సగం మందికి సంధ్య అంటే అకారమైన అసూయ. వారికి వారి మాటలు లక్ష్య పెట్టినట్లే తిరుగుతుంది సంధ్య. సూటిపోటీ మాటలన్నా లెక్క చేయదు. స్టాఫ్లో కొందరి స్వభావము చాలా నచ్చింది. ముఖ్యంగా శ్రీరామ్, సుందరం, వినోద, తెరిసా వీళ్ళు ముగ్గురంటే సంధ్యకు గౌరవము. శ్రీరామ్ నవ్వుతూ పరిసరాలను నవ్విస్తూ ఎప్పుడూ చైతన్యం కురిపిస్తూ ఉంటాడు. సుందరం తమాషాగా ఉన్న మాటలు అప్పచెప్పి తప్పుకుంటాడు. వినోద, తెరిసా చిరునవ్వులతోనే ఆజ్ఞలు జారీ చేస్తుంది. సలహాలిచ్చినట్లు మందలిస్తుంది. వీలు చెక్కితే చదువుతోనో పిల్లల దుస్తు మీద ఎంబ్రాయిడరీ చేస్తూనో గడుపుతుంది. అందరికీ చేతనైన సాయం చేస్తుంది. డ్యూటీ ఈజ్ డివోషన్ అంటుంది. ఈ ముగ్గురితో సంధ్యకు పెద్ద స్నేహం లేదు. తెరీసా నవ్వులతోనే పలకరిస్తుంది. సుందరం సంధ్యను చూడగానే తల వంచుకుంటాడు. శ్రీరామ్ మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తాడు. హెడ్ మాస్టర్ బలవంతం మీద ఉద్యోగంలో చేరిన 2వ సంవత్సరం పియూసీకి కట్టింది. తక్కువలో తక్కువ 2 ఏళ్ళు అనుభవం ఉండాలంటే అంతా తనే చూసుకుంటున్నారాయన. పుస్తకాలు కొన్ని చదువు ప్రారంభించింది. ఇంగ్లీషు, జనరల్ సైన్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి. ఆ విషయమే ఆయనతో చెప్పింది. సాయంత్రము ఇంటికి వెళ్లబోయే ముందు ఆయన పిలిపించారు. ఆయన ఆఫీస్లో శ్రీరామ్ కూర్చున్నాడు. తను వెళ్ళి కూర్చుంది. శ్రీరామ్ సంధ్య చాలా తెలివైంది. పియూసీ పరీక్ష ఇస్తుంది. ఇంగ్లీష్లో, సైన్స్లో సహాయం చేస్తావా? శ్రీరామ్ వైపు చూశారు. దానికేముంది, అలాగే చేస్తాను. రంగరాజ్ అయితే ఇంగ్లీష్లో బాగా చేస్తారేమో. నిజమే, కానీ ఆయన స్వభావం తెలుసుగా. ఆయన దగ్గర చెప్పి లేదు అనిపించుకునే కంటే నీకొచ్చింది నువ్వు చెప్పు చాలు. ఏం సంధ్య, నీవు ఆయనకు లీజర్ ఉన్నప్పుడు వెళ్ళి చెప్పించుకో తల్లి. థ్యాంక్స్ సార్. మీకోనండి అన్నది వినయంగా. 2వ రోజు నుంచి అప్పుడప్పుడు శ్రీరామ్ దగ్గర చదువుకోవడానికే వెళుతుంది. శ్రీరామ్ సంధ్య అంటే ఆసక్తి చూపుతాడు. అపురూపంగా చూస్తాడు. సంధ్యకు ఆయనంటే గౌరవము. వెనుకటి విషయాలు ఆమె కాళ్లకు బంధాలయ్యి ఒక్క అడుగు ముందుకు వెయ్యనీయవు. బలవంతంగా అన్నీ మరిచి చదువు వైపు దృష్టి మళ్లించింది. అతని కృషి, తన దీక్ష రెండూ కలిసి పియూసీ పాస్ అవడానికి కారణమయ్యాయి. ఆయనకు మనఃపూర్వకంగా ధన్యవాదాలు అర్పించుకుంది. పియూసీ క్లాస్తో పాస్ అవడం అందరికంటే కింపు అయింది. ఆమె అవస్థ గమనించిన వారెవరు? రవితో అవస్థలు, డబ్బు ఇబ్బందులు. ఇప్పుడు సుధకు రాయాలంటే మనసు ఒప్పడం లేదు. ఎదురు దెబ్బలకు అలవాటు పడ్డ సంధ్య ఎవరేమన్నా లెక్క చేయడం లేదు. హెడ్ మాస్టరు శ్రీరామ్ కలిసి బిఏ చదవడానికి ప్రోత్సహించారు. పుస్తకాలు కొన్నది. చదువు సాగుతుందో లేదో, ముందు ఏం జరుగుతుందో, తను ఆశించినట్లు ఏం జరుగుతుందని. సుధకు కూతురు పుట్టిందని వార్త. చూడాలని ఉన్న ప్రకాష్ను తలుచుకుంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు. శుభాకాంక్షలు తెలిపి 2 ఫ్రాకులు కొని పార్సిల్ చేసింది. రోజులు గడుస్తున్నాయి. రాత్రంతా మేల్కొనే ఉన్నామన్నమాట. విసురుగా గదిలోకి వచ్చింది. పార్వతమ్మ, నువ్వు నిద్రపోలేదా? తలెత్తి తల్లి వంక చూశాడు. సరి, మతి లేకపోలేదు కదా. నిద్రపోయి లేచాను. టైం ఎంతో తెలుసా? 5 గంటలు అన్నది విసుక్కుంటూ. నిజమా? నిజమే అన్నట్టు పక్షులు కిలకిల రావములో ఇల్లాండ్ర గాజుల చప్పుడు వినిపించాయి. నీ ఆరోగ్యం పాడైతే నాకే బాధ. రాత్రంతా మేలుకుని చేసిన పనేమిటో. అమ్మా, రాత్రంతా పెళ్లి కూతురిని చూసి ఎంచుకున్నాను. నిజంగా నీకు మతిపోతుంది అన్నది కోపంగా. కాదమ్మా, నిజమే. ఒక అమ్మాయిని చూశాను.
ప్రస్తుతం ఎవరూ లేరు. ఒక అనామకుడైన పిల్లాడిని పెంచుతుంది. చాలా నచ్చుతుంది. నేను వివాహం చేసుకుంటానని మాట ఇవ్వబోయాను. వారించింది. ఇదిగో ఈ కాగితాలు చూసావుగా, తన గత చరిత్ర అంతా రాసింది. అది చదివి మీకు వినిపించి నాకు మీ ఆమోదమైతే అభ్యంతరం లేదన్నది అన్నాడు. అపరిచితమైన అమ్మాయిలకున్న ఆధారం నీకు లేదు అమ్మా, కలవరపడ్డాడు శ్రీరామ్. నాకు నచ్చిన పిల్లను వెతుక్కోమన్నావుగా. కాదన్నానా పిచ్చి తండ్రి, ఒక్క మాట అంటే అలా బెంబేలు పడతావు? చదువేం చెప్తావురా? ఏం చెప్తానో పిల్లల చేత చెప్పించనా? వద్దులే. అమ్మాయి ఎక్కడుంది? పేరేమిటి? ఈ ఊర్లోనే ఉంటుంది. పేరు సంధ్య. చదివి ఓ నిర్ణయానికి రండమ్మా. సరే, నాకు చదివే ఓపిక లేదు. చెప్పు, వింటాను. నీలాంటి జడ పదార్థాన్ని ఆకర్షించిందంటే అమ్మాయి ప్రభావంతురాలే. నేను జడ పదార్థాన్నా? ఏదో ఒకటి. పద, టిఫిన్ చేసి నిద్రపో. స్కూల్కి సెలవు పెట్టు ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కాగితాలు జాగ్రత్తగా అల్మారలో పెట్టాడు. స్కూల్ అంతా గాలిస్తున్నాయి సంధ్య కళ్ళు. శ్రీరాముని జాడే కనబడలేదు. ఆమె మనసు అల్లకల్లోలమైంది. శ్రీరామ్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా కనిపించాడు. ప్రకాష్కు ధనముతో పాటు ఆవేశం పాలు అధికమే. రాజు కూడా సామాన్యమైన పురుషుడు. శ్రీరామ్ అలా కనిపించలేదు. కష్టసుఖాలు తెలిసిన అనుభవశాలిగా కనిపించాడు. అతని వద్ద చదువుకున్నది చాలాసార్లు సలహాలు అడిగింది. అతని ప్రవర్తనలో వెకిలితనం కనిపించలేదు. అతని నుండి తిరస్కృతి లభిస్తే బ్రతుకుతుందా? ఏమో ఆలోచిస్తూ నిల్చుంది. ఆవిడ గారి దృష్టంతా లాబొరేటరీ వైపే ఉంది. ఆయన గారు రాలేదని తెలియదు కాబోలు. ఉలిక్కిపడి చూసింది. ఇద్దరు ఉపాధ్యాయులు ఏమరగనట్టు వెళ్తున్నారు. వికలమైన మనసుతో ఇంటికి వచ్చింది. తాకిన కాలికే దెబ్బ తాకించుకుని ఏడుస్తున్నాడు రవి. సంధ్యకు విసుగు, కోపం ముంచుకొచ్చింది. రవిని 2 వేసింది. తన జీవితానికి రవి దెబ్బకు పోలిక కనిపించింది. తన జీవితం అంతే, దెబ్బ మీద దెబ్బ. ఈసారి ఏ చిన్న గాయమైనా కోలుకోలేదు. రవి ఏడుస్తూ నేల మీద దొల్లుతున్నాడు. సంధ్య ఎంత బ్రతిమలాడినా దగ్గరకు రావడం లేదు. ఇంటావిడ వచ్చి బ్రతిమలాడినా వినలేదు. అక్కడే నిస్పృహగా కూలబడింది. రవి చిరపచితమైన కంఠం విని తలెత్తింది. తెల్లని దోవతి లాల్చి వేసుకుని శ్రీరామ్ నిల్చున్నాడు. సంధ్య కళ్ళు మిలమిలలాడాయి. అతన్ని మాట్లాడించబోయి అంతలోనే వెనకాల 2 స్త్రీలు వచ్చారు. ఒక స్త్రీ పని మనిషిలా ఉంది. ముత్తైదువు చేతిలో ఏదో పళ్ళెం పట్టుకుంది. రెండో ఆవిడ తెల్ల చీర కట్టుకుంది. చేతికి ఒక బంగారు గాజు, మెడలో గొలుసు ఉంది. చూడగానే గౌరవభావం కలుగుతుంది. నుదురు, ముక్కు అచ్చు శ్రీరామ్లా ఉండడంతో అతని తల్లి అని పోల్చుకుంది. తేరుకుని 2 చేతులు జోడించింది. గదిలోకెళ్ళి చాపపరిచింది. శ్రీరామ్ రవిని ఎత్తుకుని వచ్చాడు. దుమ్ము, నీ దుస్తులు పాడవుతాయి వారించింది సంధ్య. పర్వాలేదు. ఏరా రవి, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది వెక్కుతూ చెప్పాడు. పార్వతమ్మ వచ్చి చాప మీద కూర్చుంది. సంధ్య అయోమయంగా నిల్చుంది. రా తల్లి, ఇలా కూర్చో సాదరంగా పిలిచింది. అమ్మా, ఆమె సంధ్య. సంధ్య మా అమ్మ పరిచయం చేయబోయాడు. చాలేరా, ఆ మాత్రం తెలీదు? సంధ్యని చూస్తూ కుమారుణ్ణి మందలించింది. రవి మంత్రముగ్ధుళ్లా శ్రీరామ్ దగ్గర కూర్చున్నాడు. అమ్మాయి, రాత్రంతా నిద్రలేక నువ్విచ్చింది చదివాడు. పొద్దున నాకు చెప్పాడమ్మా. కళ్లకు నీళ్లు వచ్చాయి. కొందరు ఏ తప్పు చేయకపోయినా శిక్షింపబడతారు. మా ఇంట్లో స్త్రీలు ఇంకెవ్వరూ లేరు. వెళ్ళి ఆ పళ్ళెంలో ఉన్న చీర కట్టుకుని నగలు పెట్టుకో తల్లి. 15 ఏళ్లు పెట్టులో పడి ఉన్నాయి. సంధ్య వీపు నిమురుతో చెప్పింది. సంధ్య సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది. శ్రీరామ్ రవితో బయటికి వెళ్లి నిల్చున్నాడు. సందేహించుకు, రవి ఇక నుండి మన బిడ్డ, నా మొదటి మనవడు. కష్టపడ్డ వారికే కష్టాలు అర్థమవుతాయి తాయేలి. నేను నీలాగే కష్టపడ్డాను. లక్ష్మి, అమ్మాయికి పళ్ళెమివ్వు. లక్ష్మి పళ్ళెం మీద కప్పిన టవల్ తీసింది. బొట్టుంచి పళ్ళెం అందించింది. భక్తితో అందుకుంది సంధ్య. బీరువాను చాటు చేసుకుని దుస్తులు మార్చుకుంది. ఆవిడ తెచ్చిన గోధుమ రంగు కంచి చీర కట్టుకుంది. కదంబమాల తలలో తురుముకుంది. కంకణాలు, చంద్రహారం వేసుకుంది. వచ్చే ఆనంద బాష్పాలను ఆపుకుంటూ వెళ్లి పార్వతమ్మ పాదాలకు నమస్కరించింది. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది. రాము, ఇలారా. శ్రీరామ్ వచ్చాడు. రవి ఆయన చేతిలో నుంచి దూకి, నాకు కొత్త బట్టలు అని మారం మొదలుపెట్టాడు. అయ్యో, నా మతిమండా. రాము, వెళ్ళి వీడికో కొత్త చొక్కా తీసుకురా అంటూ రవిని ఒడిలోకి లాక్కుని ముద్దు పెట్టుకుంది. వద్దండి, పెట్లో ఉన్నాయి. సంధ్య కొత్త డ్రెస్ తీసిచ్చి తొడిగించింది.
పార్వతమ్మ తెచ్చిన పళ్ళు మిఠాయిలు తీసుకున్నాడు. సంధ్య, ఈ రోజు నుండి మా కోడలివి. త్వరలోనే ముహూర్తాలున్నాయట. నేను చూసిన ముహూర్తం నీకు సమ్మతమేనా? నోటితో ఎలా చెప్తుంది? తలాడించింది. కాఫీలు పెట్టి అందరికీ ఇచ్చింది. చాలాసేపు కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నది. శ్రీరామ్కు సంధ్యతో ఏకాంతంగా మాట్లాడాలని ఉన్న తల్లి ముందు బయటపడరాదని వెళ్ళిపోయాడు. కంగ్రాచులేషన్స్ శ్రీరామ్. హెడ్ మాస్టరీ అభినందనలు అందుకుని ఇప్పుడే ఆయనకెలా తెలిసిందా అని ఆశ్చర్యంగా చూశాడు శ్రీరామ్. సుందరం చెప్పాడు. అదృష్టవంతులు. సంధ్యలాంటి అమ్మాయిలు అరుదుగా ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అని నవ్వుతూ సంధ్య సెలవు చీటీ బల్లపై పెట్టాడు. రిజైన్ చేయిస్తావా? ఆమె ఇష్టమండి. బయటికి వచ్చేశాడు. ఆ వార్త వినడం ఇష్టం లేనట్టు కొందరు ముభావంగా ఉన్నారు. ఉత్సాహంగా ఇద్దరిని అభినందించారు. స్కూల్ పని ముగించుకుని తల్లి చెప్పినట్టే టాక్సీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. పని మనిషితో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు రవి. శ్రీరామ్ను చూడగానే పరుగు పరుగున వాళ్ల కాళ్లకు వాటేసుకున్నాడు. అతన్ని ఎత్తి ముద్దాడి లోపలికి తీసుకుని పోయాడు. చూడరా, ఇప్పుడే నా మాట వినడం లేదు. తల్లి ఫిర్యాదు అర్థం కాక గాజుల చప్పుడు వచ్చిన వైపు చూశాడు. తనేం చెప్తుంది? వయసు మీరిన దాన్ని దుస్తులు ఎన్నిక ఏం తెలుస్తుంది? మీరిద్దరూ వెళ్ళండి అంటే వినదేం? మీరొస్తేనే నేను వెళ్తాను అని పట్టుబట్టి కూర్చుంది. నిజంగా మీరు రావాలమ్మా. మాకేం తెలుస్తుంది? చూసావా, అప్పుడే అటు మాట్లాడుతున్నావు అన్నదే కాని ఆమె కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. అందరూ తయారయ్యి బజారు వెళ్లారు. పార్వతమ్మకి ఇష్టమైన కొన్ని దుస్తులు నగలు కొన్నారు. పెళ్లికొచ్చిన వారికి పెట్టాలని కొన్ని బట్టలు కొన్నదామె. రవికి రెడీమేడ్ దుస్తులు కొన్నది. మీరెందుకు? ఆ చిన్న కొట్టులో పనివాళ్లకు తెస్తాను గుడ్డలు అంటూ వీళ్లను టాక్సీలో వదిలి వెళ్ళిపోయింది. సంధ్య, ఎందుకంత ముభావంగా ఉన్నావు? లేదే, ఊరికెనే. అంత కంగారెందుకు? మనసులోని విషయాలు బయటపడకుండా దాచుకుని బాధపడేదానివి. ఇప్పుడైనా చెప్పకూడదా? చెప్పకూడదనేం లేదు. నాకన్నీ సమకూరుస్తున్నారు. మీకు నా వైపు నుండి ఏమివ్వగలను? ఆఖరికి ఒక జత దుస్తులిచ్చేవారు కూడా లేరు. మృదువుగా ఆమె చేయి నొక్కి వదిలాడు. ఎంత అమాయకురాలివి. ఇంకా మనిద్దరి మధ్య భేదం ఎందుకు? నీకింత మోజుగా ఉంటే జీతం అందుకోగానే నాకిష్టమైన దుస్తులు నా కోసం కొను, సరేనా? ఎన్ని వస్తాయేమిటి? ఎన్ని వచ్చినా చాలు. నీ నిండు మనసుతో ఇచ్చేది. పార్వతమ్మ రావడంతో సంభాషణ ఆగిపోయింది. రాత్రి పడుకోబోయే ముందు రవి కథలు చెప్పమని వేధించసాగాడు. అన్యమనస్కంగా అనేకమైన ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న సంధ్య మనసు రవి కోరికను గ్రహించలేకపోయింది. పో, నీకన్నా నాన్నగారే మంచివారు. అడగ్గానే చెప్తారు. బుంగమూతి పెట్టాడు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. నాన్నగారా? ఎవరు? రవి, మీ నాన్నగారా? నాకు తెలుసు. అన్నీ అబద్ధాలు చెప్పావు. నాన్న ఎక్కడో ఉన్నాడని అర్థం చేసుకుంది. శ్రీరామ్నే నాన్నగారిని పిలుస్తున్నాడని. ఎవరు చెప్పారా నాన్నగారని? బామ్మ చెప్పింది. నాన్నగారు కూడా చెప్పారు. వారి మంచితనానికి సంధ్య మతిపోయింది. కళ్ళల్లో నీరూరింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. ఈ పూటకి పడుకో, రేపు చెప్తాను. వాడి వీపు నిమురుతూ ఆలోచనలో మునిగిపోయింది. రాత్రి 8 గంటలకు తిరుపతి సమీపించాయి కార్లు. పెళ్లికూతురు సంధ్య మాత్రమే ప్రకృతిని చూస్తుంది. అందరూ ఎవరి ముచ్చట్లో వారున్నారు. రవి శ్రీరామ్ దగ్గర కూర్చున్నాడు. దూరం నుండి కొండ రమ్యంగా కనిపిస్తుంది. కాలిబాట కమర్చుకుని ట్యూబ్లైట్లు దూరానికి ఆకాశానికి వేసిన నిచ్చెల్లా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొండపైనున్న విద్యుత్ దీపాలు చీకటి కన్యను వరించినట్లు మిడుకు మిడుకుమంటూ చూడముచ్చటగా ఉన్నాయి. కార్లు వెళ్లి సత్రం ముందాగాయి. ముందు కారులో సామానుతో చేరిన బంధువులబ్బాయి గదు శుభ్రం చేయించి ఉంచాడు. అలసిపోయి అందరూ నిద్రపోయారు. రవి పార్వతమ్మ గారి వద్ద పడుకున్నాడు. సంధ్య ఒంటరిదైపోయినది. అర్ధరాత్రి వరకు నిద్రాదేవితో పోరాడి చివరికి జయించగలిగింది. 10 గంటలకు ముహూర్తము. ముత్తైదవులు మంగళ స్నానం చేయించి సంధ్యకు కొత్త దుస్తులిచ్చారు. అలంకరణ ముగియగానే కాఫీ తాగి ఓ మూల కూర్చుంది. ఆమెలో ఉత్సాహం, ఆనందం ఏమీ కనిపించలేదు. అటుగా వెళ్తున్న శ్రీరామ్ కిటికీలో నుంచి ఆమెను చూసి బాధ ఏమిటో అర్థం చేసుకోలేకపోయాడు. 2 నిమిషాలాగి తల పంకిస్తూ నిట్టూర్చి బయటికెళ్లాడు. ఎంక్వైరీకి కాస్త దూరంలో నిల్చుని వచ్చేపోయే జనాన్ని చూస్తున్నాడు. రాత్రి హైదరాబాద్ నుండి పెళ్లివారొచ్చిన గదివారట ఎక్కడో తెలుసా? తీయని కంఠం వినిపించగానే అటు తిరిగాడు.
విలువైన దుస్తులతో తలపైన పెద్ద కొప్పు అధునాతనంగా అలంకరించుకున్న యువతి నిలిచున్నది. ఎక్కడో చూసినట్టు అనిపించినది. ఇద్దరు ముగ్గురు పెళ్లి కాని వారు దిగారమ్మా. పేరు చెబితే ఎంక్వైరీ వాళ్ళు ఆమెకంత ఓపికగా జవాబు చెప్తున్నారంటే ఆమె నగలు దుస్తులు చూసే ఇంకెవరు అడిగినా కసిరి పంపేసేవారే. శ్రీరామ్ గారని ఆమె మాట పూర్తి కాకముందే అతని అనుమానం నివృత్తయింది. ప్రసన్న వదనంతో ఆ యువతి ముందుకు వెళ్ళి నిల్చున్నాడు. ఆమె కొత్త బట్టలతో యువకుడి కేసి చూసింది. నేనేనండి శ్రీరామ్ను, రండి, లోపల అందరూ ఉన్నారు అన్నాడు. నన్ను గుర్తించారా? ఆశ్చర్యంగా చూసింది. మీరు సుధా అనుకుంటాను, నవ్వుతూ అడిగాడు. అవును, అయితే మీరే బావగారా? అక్కడ వేరే జనం ఉన్నారన్న సంగతి విస్మరించి వంగి అతని పాదాలకు నమస్కరించింది. శ్రీరామ్కు ఏం పాలిపోలేదు. ఏమిటమ్మా ఇది? ఆమె లేచింది. డ్రైవర్ను కేకేసి ఏమో చెప్పింది. రండి, అక్కను చూడాలి. అవును, ఆమె సంతోషంగా లేదు. బహుశా మీ మీద బెంగే అనుకుంటాను. ఇద్దరు గదులకేసి వెళ్లారు. సంధ్య కాలిగోళ్లను గిల్లుతూ తల వంచుకుని కూర్చుంది. సంధ్య, ఎవరొచ్చారో చూడు. తలెత్తి చూసింది. ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొన్నాయి. సుధా అస్పష్టంగా పలికింది. అక్క అని వచ్చి ఆమె వడిలో వాలిపోయింది. కన్నీరు కారుస్తూ ఇద్దరూ ఎంతసేపు ఉన్నారో తెలియదు. వారిద్దరి కలయికను ఆనందంగా చూస్తూ తలుపు పట్టుకుని అవతల నిల్చుండిపోయాడు. అమ్మా, అమ్మోయ్, నేను కొండ మీదకి వెళ్తున్నాను, పరిగెత్తుకుని వచ్చాడు రవి. కొత్త మనిషిని చూసి దూరంలో ఆగిపోయాడు. సుధ సంతోషంగా లేచి వచ్చి వాడిని ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. వాడికి ఉక్కిరి బిక్కిరయ్యాడు. సుధ నుండి దూరం జరిగి శ్రీరామ్ చేయి పట్టుకున్నాడు. ఎవరు? రహస్యంగా అడిగినట్టే అడిగాడు. సుధ మనసు కలుక్కుమన్నది. బిడ్డే ఎవరు అని అడిగే దుస్థితి ఏ తల్లికి వద్దు అనుకుంది. పిన్ని బాబు, మనం బయటికి వెళ్దాం పదా. ఇద్దరూ బయటికి వెళ్లారు. నువ్విక్కడికి రావడానికి ప్రకాష్ ఒప్పుకున్నారా సుధా? ఆయన వెళ్ళమన్నారక్క. ఆయన పోగొట్టుకున్నదేమిటో ఆలస్యంగా తెలుసుకున్నారు. నీ వివాహ పత్రిక చూడగానే అదోలా అయిపోయారు. అదృష్టవంతుడు అనుకున్నారు వరుణి గూర్చి. సరే, నువ్వింత సాదాగా ఉన్నావేమిటి? డ్రైవర్ తెచ్చిన పెట్టెలు తీసి నగలు తీసింది. అక్క ప్రశ్నలకు జవాబు చెప్తూనే ముస్తాబు చేసింది. కళ్యాణం బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టింది. అక్క, నాకెంత సంతోషంగా ఉందని. నిజం, నా మాట నమ్మక్క. నాకు అలాగే ఉంది సుధా. ఎంత ఆనందంగా ఉన్నా ఏదో వెలితి కనిపించింది. నాకున్నది నీ ఒక్క దానవు. నువ్వు లేకుండా పెళ్ళేమిటి అని చాలా బాధపడ్డాను సుమా. అవును, బావగారు చెప్పారు. ఆయనకేం తెలుసు? ఊహించారేమో. నేను రానని ఎలా అనుకున్నావక్క? ఇన్ని రోజుల్లో నీవు ఎన్నిసార్లు వచ్చావేం? అదీ కాక ప్రకాష్ నా నీడంటేనే అసహించుకుంటాడు. పంపుతారని ఎలా అనుకుంటాను? పార్వతమ్మ గదిలోకి వచ్చింది. ఏమ్మా, కులాసా? పాపేది? ఆప్యాయంగా ముందు ఎరిగి ఉన్నట్టే పలకరించింది. సుధా ఆమెకు పాదాభివందనం చేసింది. దీర్ఘాయుష్ కలిగి ఉండమ్మా అని దీవించింది. పదండి, సమయం లేదు. అందరూ కార్లలో పైకి వెళ్లారు. కొండలను, చెట్లను, పారే జలపాతాలను చూస్తూ కూర్చుంది సంధ్య. శ్రీరామ్ సంధ్యల వివాహం నిరాడంబరంగా జరిగింది. వధూవరులు పీటల మీద నుండి లేచి పార్వతమ్మకు వంగి నమస్కరిస్తుండగా రామలక్ష్మమ్మ హడావిడిగా సంచి పుచ్చుకుని వచ్చింది. సంధ్యను కౌగిలించుకుని కంటతడి పెట్టింది. నా బంగారు తల్లి, నీ కష్టాలు తీరాయే. ధర్మరాజు లాంటి అల్లుణ్ణి చూసి మురిసిపోయే అదృష్టం మీ అమ్మకు లేదే అని మురిసిపోయింది. శ్రీరామ్కు ఓ సూట్ కేసు నిండా దుస్తులు ప్రెజెంట్ చేసింది సుధ. అక్కకు ఒక జత నగలు, కంచి చీరలు, రవికి దుస్తులు తెచ్చింది. నవదంపతులకు మద్రాసు, బెంగళూరు విలాసయాత్రలకు పంపాలని సుధ ప్రతిపాదించింది. పార్వతమ్మ ఆమోదించింది. రవిగాడు వట్టి అల్లరి బడవ, నా దగ్గరుంటాడు, అరమరికలు లేవు అని లేచిపోయారావిడ. అక్క, రవిబాబును నాతో తీసుకెళ్తాను. ప్రకాష్కు ఏదో చెప్పుకుంటాను. సుధా, రవిని విడిచి నేను ఉండగలనని అనుకుంటున్నావా? నా మాట వినక్క. నా బాధను అర్థం చేసుకో. క్షమించు చెల్లి. వాడిని వదులుకునేదారునైతే పసితనంలోనే ఏ అనాథాశ్రమంలోనే చేర్పించేదారును. నా ప్రాణంగా వాడిని పెంచుకున్నాను. అదీ కాక వివాహానికి పూర్వమే వాడిని వారికి అప్పగించాను. వారిష్టపడతారా? శ్రీరామ్ సుధకు నచ్చజెప్పాడు. వద్దమ్మా, వాళ్ళ బిడ్డ. నువ్వెంత ప్రేమించినా నీ ఇంట వాడికి సరైన ఆదరణ లభించదు. వాడిక్కడే ఉంటాడు. అతని సమాధానం విని కన్నీరు ఒత్తుకుంటూ మరోసారి అతని పాదాలకు నమస్కరించినది. వస్తాను బావా, మీ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను అని వెళ్ళిపోయింది. పచ్చని పాదాలపై ఎర్ర పారాణి, నల్లని చెప్పులు,
వింతగా కొత్తగా కనిపించాయి. శ్రీరామ్ పాదాలు. సంధ్య అతని పాదాలపై వాలిపోయింది. మీరు దేవుడు. మాట్లాడలేకపోయింది. ఆమెను లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు. మంచివారికి ప్రపంచమంతా మంచిగా కనిపిస్తుంది. ఇక ముందు శ్రీరామ్ జీవితమంతా సంధ్యారాగం ఆలపిస్తూ నడిచిపోతుంది. నేను అదృష్టవంతుడని సంధ్య. రాణి అని పిలవచ్చా? మీ ఇష్టం. అతని భుజం మీద తలానించింది. సంధ్యా నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.